హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్ లవ్ పార్ట్ 32. వైజాగ్లో ల్యాండ్ అయిన విరాట్కి తన పేరెంట్స్ నుండి ఫోన్ రావడంతో హుటాహుటిన చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు. మీరు అలా కూర్చుంటే ఎలాగా, అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, వెల్కమ్ చెప్పాలి రండని పేపర్ చదువుతున్న శేఖర్ గారిని ఉద్దేశించి చెప్పారు సునంద. నల్లుడు వచ్చే టైం ఇంకా రాలేదు, అప్పుడు వద్దన్నా నేనే వస్తానని కేర్లెస్గా చెప్పారు శేఖర్. ఏదోలా ఎడవండని వరేణ్యకి తమ్ముడు వరుస అయ్యేవాడిని తీసుకుని బయటకు నడిచారు. ఆ ఇల్లు బంధువులతో కిటకిటలాడుతుంటే వచ్చిన పెళ్లి కొడుకుని హారతి పట్టి విడిదింట్లోకి ఆహ్వానించారు. ఈవినింగ్ వరకు అందరూ హడావుడిగా తిరగడంతో అప్పటికి 20వ విరాట్కి కాల్ చేశారు శేఖర్. అతనే కాదు, అందరు ఫోన్స్కి ఆగకుండా ట్రై చేస్తున్నా ఆన్సర్ ఇవ్వకపోవడంతో తల పట్టుకున్నారు ఆయన. ఏంటి మీ కయ్యాల వారు ఇంకా రాలేదు? ఆన్ ద వేలో ఉన్నారు. నీకెందుకు సునంద? అవునులే, నాకెందుకు, ఇంకో 3 గంటల్లో మనం మండపానికి వెళ్ళాలి. వాళ్ళు రారండి. నేను చెప్పిన మాట విని పరువు పోకుండా నిలబెట్టుకుని పెద్ద తరహాగా ఈ పెళ్లి చేసేయండి. వరేణ్యని ఒక ఇంటిదాన్ని చేసేస్తే మనకి బాధ్యత వదులుతుందని చెప్పారు. నీ లెక్చరర్ ఆపు సునంద, నీ పనిని చేసుకుంటే మంచిదని విసిగ్గా చెప్పి కూతురు గదిలోకి వెళ్ళారు. మెరూన్ కలర్ పట్టు చీరలో నిండైన రూపంలో కనిపిస్తున్న వరేణ్యని చూస్తూ, తల్లి, విరాట్ నెంబర్ మరొకటి ఉందా అని అడిగారు. నో డాడీ, ఏమైంది? నథింగ్ మా, నీరసం వస్తుంది, జ్యూస్ తాగని కంగారుగా విరాట్ ఇంటికి స్టార్ట్ అయ్యారు శేఖర్. కానీ లాక్ చేసిన ఇల్లు కనిపించడంతో వీళ్ళెక్కడికి వెళ్ళారని కంగారుగా అడిగారు వాచ్మెన్ని. తెలియదు సార్, వెళ్ళి చాలాసేపు అయిందని చెప్పాడు. ఏమైపోయావు విరాట్ అనుకుంటూ నీరసంగా మండపానికి స్టార్ట్ అయ్యారు శేఖర్. డాడీ ఎందుకింత కంగారుగా ఉన్నాడని టెన్షన్తో అటు ఇటు తిరుగుతుంటే, ఆ విరాట్ రాలేదు వరు, వాడికి నీపై ప్రేమ లేదు, కేవలం ఆ ప్రేమ పేరుతో మోసం మాత్రమే ఉందని చెప్పి వరేణ్యని బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. ఆంటీ, అంకుల్ ఎవరు రాలేదా? లేదు, మీ డాడీ అందుకే టెన్షన్ పడుతున్నారు. నాకు తెలుసు ఇదంతా అబద్ధమని. బుద్ధిగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు రూమ్లో కూర్చోబెట్టారు. సరిగ్గా 1 గంటన్నర తర్వాత పెళ్లి కూతురుని తీసుకురండి అనే పంతులు గారు పిలుపు వినిపించడంతో మండపం మీదకి వస్తూ తండ్రిని చూసింది. ఆయన కళ్ళల్లో దిగులు, బాధ కనిపిస్తుంటే మౌనంగా తెర వెనుక కూర్చుంది. మంత్రాల నడుమ బంధువుల సాక్షిగా తాను కొద్ది క్షణాల్లో ఎవరికో భార్య కాబోతోంది. ఆ ఊహే వరేణ్యకి నచ్చట్లేదు అసలు. ఎందుకు విరాట్ రాలేదు నువ్వు? ఇంకొక 10 నిమిషాల్లో జీలకర్ర బెల్లం పెట్టేస్తారు. ఆ ఊహకే ఆమెకి కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంది మౌనంగా. బాబు, అమ్మాయి తలపై జీలకర్ర బెల్లం పెట్టండి అని పంతులు గారు పిలుపుకి పెళ్ళికొడుకు ఎక్కడుంటే వాడికి ఇస్తారేంటని యాటిట్యూడ్ గొంతు వినిపించింది వరేణ్యకి. తిరుగుతున్న తలకి చేతులు చిన్నగా వణుకుతుంటే మండపంలో అందరి గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంటనే కట్ చేస్తే శేఖర్ గారి మెడలో కండువా తీసుకుని పీటలపై కూర్చున్నాడు విరాట్. అతని పాదాలను చూస్తూ, ఎందుకు లేట్ చేశావు విరాట్ అంది వరేణ్య. నథింగ్, లవ్ అంటున్నావు కానీ నాపై నమ్మకం లేదే అంటూ షర్ట్ చేంజ్ చేసుకున్నాక పెళ్ళిని ఎంజాయ్ చేయబొట్టి తీరిగ్గా గొడవ పెట్టుకోవడానికి 100 years లైఫ్ ఉందని చెప్పి జీలకర్ర బెల్లం ఆమె తలపై పెట్టాడు విరాట్. అక్కడ అందరూ మాత్రం ఇలాంటివి సినిమాల్లోనే జరిగాయి అనుకున్నాం, రియల్గా జరుగుతాయా అని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే, ఎవడ్రా నువ్వు నా కూతురు పెళ్ళి ఆపడానికని అరిచారు సునంద. మీ లెక్క తర్వాత తేలుస్తానని చెప్పాడు సీరియస్గా. బెండవ్వు విరాట్, నువ్వు అందట్లేదని చెప్పింది లో వాయిస్తో. ఆమె మాటకి వరేణ్యని దగ్గరగా లాక్కోవడంతో ఇష్టంగా అతని తలపై ఆమె చేపెట్టిన మరుక్షణం అడ్డుగా ఉన్న తెర తొలగడంతో ఇరువురు చూపులు కలిశాయి ఆరాధనగా. ఆమె ఫేస్ నిండా చెమటలు పట్టడంతో భయపడ్డావా అన్నాడు సీరియస్ వాయిస్తో. రావనుకున్నాను అని నీరసపు నవ్వుతో బదులిచ్చింది. ఇడియట్ అంటూ వరేణ్య పక్కన కూర్చుని మండపంలో అందరినీ చూశాడు.
విరాట్ సీరియస్ షూట్కి తమ సీట్స్లో కూర్చోవడంతో పెళ్ళి ఏం ఆగలేదు. అక్షింతలు అలానే పట్టుకుని ఆశీర్వదించడానికి రెడీగా ఉండండి అని చెప్పారు శేఖర్. నేను పోలీసులకి ఫోన్ చేసి వెంటనే ఈ పెళ్ళి ఆపిస్తాను. ఫస్ట్ జైల్లో వేసేది నిన్నే సునంద. నన్నెందుకు వేస్తారు? వరేణ్య చెప్తుంది. ఇష్టం లేక బలవంతంగా పెళ్లి చేస్తున్నావని. బాగా ఆలోచించుకో అన్నారు నవ్వుతూ శేఖర్ గారు. ఇక నుండి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పరువు మొత్తం తీసేసి నా దృష్టిలో చచ్చిపోయిందని చెప్పి విసివిసిగా వెళ్ళిపోయారు మండపం నుండి. బాబు తాళి కట్టండి. పంతులు గారు ఇచ్చిన తాళి తీసుకుని ఆమె ఎదురుగా నిలబడటంతో త్వరగా నన్ను నీ దాన్ని చేసేసుకో విరాట్ అంది తిరుగుతున్న తలతో. తల వంచు. హౌ లాంగ్ విరాట్? లైఫ్ లాంగ్ అంటూ బెండ్ అయ్యి ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు విరాట్. ఆమె కంటి నుండి జారిన 2 కన్నీటి చుక్కలు విరాట్ 2 పాదాలపై పడటంతో ఆమె తలపై చిన్నగా ముట్టి ఫోర్హెడ్ కిస్ చేశాడు. ఐ లవ్ యూ చెప్పు. చెప్పనే అంటూ 7 అడుగులు వేయడం ప్రారంభించడంతో కడుపులో మెలితిప్పినట్టుగా అనిపిస్తుంటే అతని చేతిని బలంగా పట్టుకుని అడుగులు వేసింది. అప్పటికే ఆమెలో మార్పులు మొదలయ్యి గొంతు మొత్తం మండుతున్నట్టుగా అనిపిస్తుంటే మెట్టెలు పెట్టడం పూర్తయ్యాక పైకి లేచిన విరాట్ ఏడుస్తున్న ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. సేవ్ మీ విరాట్ అతని షర్ట్ని పిడికిట్లో బంధిస్తూ చెప్పింది భయంతో. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను చూస్తూ ఏమైందని అడిగేంతలో తెల్లటి షర్ట్ నిండా ఎర్రగా మారింది వరేణ్య బ్లడ్తో. పొట్టి! నోటి నుండి బ్లడ్ కారుతుంటే కండువాతో తుడుస్తూ మరోసారి ఏమైందని ఆమె చెంపలు తట్టాడు. నీ గురించి డాడీని అడిగితే రాలేదని చెప్పాడు. ఆంటీ అంకుల్ కూడా రాలేదు. అందుకే మరొకటి పక్కన కూర్చోలేక పాయిజన్ తాగేశానని బ్లడ్ని కక్కుతూ నన్ను సేవ్ చేయి విరాట్ అంది దీనంగా. వెంటనే ఆమెను ఎత్తుకుని అంకుల్ పాయిజన్ బాటిల్ చూడండి అని చెప్పి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఇప్పటికే తాకేసి చాలాసేపు అయిపోయింది. చచ్చిపోతానేమో కదా విరాట్ అంది బేలగా. ష్ సైలెంట్గా ఉండు. గొంతంట మంటగా ఉందిరా. కడుపులో నొప్పి కూడా వచ్చేస్తోంది. నాకేం కాదని చెప్పు. ఎంత పిచ్చి పని చేశానో కదా నేను. అప్పటి వరకు చాలా నమ్మకంగా నవ్వుతూ ఉన్నాను విరాట్. కానీ మా అమ్మ నువ్వు ఇక రావని ఈ ప్రేమ అంతా ట్రాష్ అని చెప్పేసరికి నాలో ఉన్న భయం నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. మైండ్ అంతా నెగిటివ్ థాట్స్తో నిండిపోయింది తెలుసా. ఆలోచించకుండా చేదుగా ఉన్నా కూడా మొత్తం తాగేశాను. వింటున్నావా? సేవ్ అయితే నా చేతిలో చస్తావే నువ్వు. వద్దు. నీపై చాలా కోపంగా ఉంది నాకు. అదంతా తీర్చుకోవాలి. అప్పుడు నా ప్రేమ చూపించాలి. ఈలోపు నువ్వు చాలా ఓపికగా ఉండాలి. అసలు విసుగు చూపించకూడదు. అలా చూపిస్తే వదిలేసి వెళ్ళిపోతాను. ఆమె కళ్ళు మూసుకుపోవడంతో కొంచెం గట్టిగా వరేణ్య చెంపని కొట్టి కాన్షియస్లోకి తీసుకొచ్చాడు. ఐ లవ్ యూ చెప్పు విరాట్ అంటూ ఇంకొంచెం బ్లడ్ కక్కేసింది వరేణ్య. ఆ వాగుడు నాపవే మెంటల్ అన్నరిచి హాస్పిటల్ రావడంతో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశాడు. బలవంతపు పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసింది. పోలీస్ కేసు అవుతుందని అన్నారు డాక్టర్. దాని మొగుడిని నేనే ఆవేశంలో తాగేసిందని చెప్పడంతో విరాట్ని అనుమానంగా చూస్తూనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంతలో శేఖర్ గారు రావడంతో ఆ బాటిల్ నర్స్కి ఇచ్చి తల పట్టుకొని కూర్చున్నాడు. వరువుకి ఏం కాదు కదా విరాట్? డోంట్ నో అంకుల్. కాసేపు సైలెంట్గా ఉండండి కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి వచ్చిన అతను అనుకున్న ప్లాన్ మొత్తం తారుమారు అవ్వడంతో ఆ విరాట్కి ఎంత ధైర్యం ఉంటే నా లవర్నే లాగేసుకుంటాడా అని చిందులు తొక్కడం మొదలెట్టాడు సమీర్. ఈ క్షణం అతని కోపానికి భయమేస్తున్నా ఇక అతను తనవాడే అయినందుకు మండపంలో జరిగింది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంది వని. డైరెక్ట్గా మండపం దగ్గరికి వెళ్ళి పెళ్ళికొడుకు షర్ట్ పట్టుకుని పైకి లేపాడు విరాట్. విరాట్ సార్ మీరేంటి ఇక్కడ? సైలెంట్గా సైడ్ అయితే ప్రాణాలు మిగులుతారా? లేకపోతే నేను ఇచ్చే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా అన్నాడు గంభీరంగా. నా పిల్ల ఆగిపోతే పరువు పోతుంది సార్. మా మామ్ గుండాగి చచ్చిపోతుంది అన్నాడు బాధ నటిస్తూ. ఆహా ప్లీజ్ విరాట్ సార్, మా అమ్మకి స్టంట్స్ వేశారు. ఈ పెళ్ళి ఆగిపోతే ఈ మండపంలోనే గుండాగి చచ్చిపోతుంది సార్ అన్నాడు.
సమీర్, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఐ లవ్ వరేణ్య సార్. మీరు లెక్చరర్ అయ్యుండి స్టూడెంట్ని పెళ్లి చేసుకోవడం ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని సీరియస్గా అడగాలి అనుకున్నాడు. కానీ విరాట్ని ఫేస్ చేయలేక చిన్నగా చెప్పాడు, సమీర్, వరు లవ్స్ మీ, గెట్ అవుట్. ఏయ్, ఏంటి మల్లుడు గారిపై నీ ప్రతాపం? ఎర్రబడ్డిన కళ్ళతో సునంద గారి వైపు చూస్తూ డోంట్ రైజ్ యువర్ వాయిస్ అన్నాడు. అతని అరుపుకి శేఖర్ గారు వెనక్కి నక్కడంతో, సమీర్, నా ఎదురుగా దాన్ని లిటిల్ ఫింగర్ని కూడా టచ్ చేయలేవు అన్నాడు విరాట్. విరాట్ని ఫేస్ చేయలేక తనలో కోపాన్ని ఆపుతూ, వరు మిమ్మల్ని ప్రేమించిందని నాకు తెలియదు సార్. అమ్మకి వరు నచ్చడంతో నాకు మరో ఆప్షన్ లేక ఓకే చేశాను. మీరే పెళ్లి చేసుకోండి అని చిరునవ్వుతో చెప్పి రగులుతున్న మనసుతో తల్లివైపు చూసి, పదమ్మా వెళ్ళిపోదాం అన్నాడు. దమయంతి గారికి పెళ్ళి ఆగిపోవడమే కావాలి కాబట్టి ఆవిడ ఆనందం లోపలే దాచిపెడుతూ గొడవ చేయకుండా మండపం నుండి వెళ్ళిపోయారు. ఎంత ప్లాన్ చేశాను. ఆ ముసలిదానిపై ఎద్దును ఉసిగొల్పి కాపాడినట్టు నటించాను. వరేణ్యను అనుక్షణం చూసుకుంటూ వచ్చాను. రాత్రులు దాని నిద్రలో చూసి అనుభవించాలని అనిపించినా చాలా కష్టంగా కంట్రోల్ చేసుకునేవాడిని కోరికని. నేమ్ మార్చుకోమని దానితో మాటలు మొదలెట్టాను. ఎప్పటికప్పుడు ఆ విరాట్ అడ్డుగా నిలుస్తున్నా ఓపికగా ఉన్నాను వరేణ్య గురించి. ఆ రాత్రి పార్టీలో డ్యాన్స్ చేయాలనుకున్నాను, కానీ వాడు చాపేశాడు. విరాట్, నిన్ను వదలనురా, నా జీవితాన్ని లాగేసుకున్నావు. వరేణ్యతో ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తానని కోపంగా అనుకుని రూమ్కి వెళ్ళాడు. బేబీ, కామ్ డౌన్, ఈ రా తీసుకుని నీ పెయిని తగ్గించుకుంటూ బాటిల్ ఇచ్చింది వని. వని వైపు ఒకసారి చూసి, 2 రోజుల వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళి డోర్స్ లాక్ చేసుకున్నాడు సమీర్. అతను వెళ్ళిన మరుక్షణం ఇద్దరు మరొక రూమ్కి వెళ్ళి డ్యాన్సులు వేయడం మొదలెట్టారు. అమ్మ వని పాప, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? చాలా భయమేసింది, ఎక్కడ దాని మెడలో తాళి కట్టేస్తాడోనని. ఫైనల్లీ అతనెవరో కానీ కరెక్ట్ టైంకి వచ్చాడని రిలాక్స్ అయ్యారు దమయంతి. నేను చెప్పానుగా ఆంటీ పెళ్ళి జరగదని. ఇక మనం చేయాల్సింది ఒకటే, సమీర్ని వీక్ చేసి నా మెడలో తాళి కట్టించుకోవడం. అదెలానో జరుగుతుందనుకోండి, మీరు ప్రశాంతంగా ఉండండి, నేను మా ఇంటికి వెళ్ళొస్తానని చెప్పింది వని. సరే వని, నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. 2 గంటల తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ని చూసి శేఖర్ గారు కంగారు పడుతూ, నా కూతురికి ఎలా ఉంది డాక్టర్ అన్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేను, ఎందుకంటే తను పాయిజన్ తీసుకుని చాలాసేపు అయింది. మొత్తం బయటకు వచ్చేసింది, బట్ ఆ పవర్ ఆమె డైజెస్టివ్ సిస్టమ్కి పట్టేసింది. 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి. అప్పుడు కూడా కాన్షియస్లోకి రాకపోతే ఫర్దర్ ట్రీట్మెంట్ పేషెంట్ కండిషన్ బట్టి ఆలోచిద్దాం. హోప్ ఫర్ ది బెస్ట్ అన్నారు. బాధగా చైర్లో కూలబడిన ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ, నా వల్లే ఇలా జరిగింది విరాట్, నేను జాగ్రత్తగా చూసుకుని ఉండాల్సింది, లేకపోతే నా కూతురికి ఇంత ప్రమాదం జరిగేది కాదని కన్నీళ్లతో చెప్పారు. స్టాప్ ఇట్ అంకుల్, అలా జరగకుండా చూసుకోవాలి, కానీ జరిగాక నా వల్లే అనుకోవడం ఫూలిష్ థింగ్ అవుతుంది. దానికి ఏం కాదు, మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పి తండ్రి నుండి వస్తున్న కాల్ని లిఫ్ట్ చేశాడు విరాట్. వాట్ నెక్స్ట్?